ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 28వ అధ్యాయంలోకి వచ్చాం. ఈరోజు 29వ తారీఖు మాస శివరాత్రిగా క్యాలెండర్లలో కనపడుతుందండి. ఎవరికి అవకాశం ఉందో వాళ్ళు ఈ రోజున రుద్రాభిషేకం చేసుకోవచ్చు, ఇంట్లోనే లింగాభిషేకం చేయించుకోవచ్చు, సాలగ్రామాభిషేకం చేసుకోవచ్చు. మాస శివరాత్రి నాడు శివుణ్ణి అర్చించిన వాళ్ళకి ఇక మళ్ళీ పుట్టే అవసరం ఉండదట. శ్రద్ధాళువులైన వాళ్ళు ఎవరైనా ఈ రోజున శివాలయంలో శివదర్శనం చేసిన, శివాలయంలో ఒక దీపారాధన చేసిన, శివాలయాన్ని శుభ్రం చేసిన, శివాలయం వాకిట్లో ఉన్నటువంటి భిక్షుకులకి ఏదైనా దానం చేసినా కూడా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. శివారాధన అత్యంత ముఖ్యమైన ఈ రోజున పురాణంలో ఏం చెప్పారో చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్తున్నాడట, సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులన్నీ ఆశ్చర్యమానసుడుగా విన్నటువంటి పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రాలుగా ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతాల వల్లనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రీతమమైనవి సుమా. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధికృత కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువగా సన్నిహితులవుతారు. అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వారు అవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణ జాత విస్మయ అయినటువంటి సత్యభామ, స్వామి ధర్మదత్తుని చేత ధారపోయబడిన పుణ్యం కలిగినటువంటి కలహకి కైవల్యం లభించింది. కేవలము కార్తీక స్నాన పుణ్యం వల్ల రాజద్రోహాది పాపాలు కూడా పటాపంచలైపోతున్నాయి. స్వయం కృతాలో కర్తల నుండి దత్తములో అయినవైనా సరే. అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి, దాన్ని వివరించమని కోరిందట. అప్పుడు సాధువర్తనుడైనటువంటి మన గోవిందుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా చెప్పటం మొదలుపెట్టారు. పాపపుణ్యాలు ఏర్పడే విధాలు. ప్రియా, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడినటువంటి కర్మఫలం మాత్రం కేవలము ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. ఎంత బాగా చెప్పారండి. మిగిలిన యుగాల పద్ధతి వేరు. ఈ యుగంలో ఎవరు ఏం చేస్తాడో ఆ పాపం వాడిదే. అది వాడు అనుభవించక తప్పదు, దానికి తప్పించుకోలేడనమాట. సంసర్గరహితమైన సమాయత్తములు అయ్యే పాపపుణ్యాల గురించి చెప్తాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను అనుభవిస్తాడు. వేదాది బోధన వలన, యజ్ఞం చేయటం వలన, పంక్తి భోజనం చేయటం వలన కలిగేటువంటి పాపపుణ్యాలలో 4వ వంతు మాత్రమే పొందుతాడు. ఇతరులతో చేయబడిన పాపపుణ్యాలను చూడడం వల్ల, తలచుకోవటం వల్ల అందులోని 100వ భాగాన్ని తను పొందుతున్నాడు. ఇతరులు ఏదైనా మంచి పని చేస్తే 10 సార్లు మన మంచి పని అంటే 100వ భాగం వస్తుంది. వాడు ఏదైనా పాపం చేశాడు అనుకోండి, తిలా పాపం తలా పిడికడని శాస్త్రం చెప్తారు మనకి. వాడి గురించి పదే మాట్లాడితే అందులో నుంచి భాగం కూడా మనకు వస్తుంది. తప్పు చేసిన వాళ్ళ గురించి పదే మాట్లాడడం, వాళ్ళని ఆడిపోసుకోవటం, వాళ్ళ గురించి గాసిపింగ్ చేయటం లాంటివి అస్సలు పనికిరావండి. వాళ్ళు చేసిన తప్పు అకార్యాలు, చేయకూడని పనులు, వాటి తాలూకు భాగం మనం కూడా పంచుకుంటాం. పురాణంలోనే ఖచ్చితంగా చెప్పారు చూడండి. ఇది ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చెప్పేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుస్తున్నాడని తెలుసుకో. మన పుణ్యం పోతుంది, వాళ్ళ తిలా పాపం మన నెత్తి మీదకి పిడికెడుగా పరిణమిస్తుంది. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి తీరాలి. డబ్బిచ్చి సేవ చేయించుకోవచ్చు. భార్యకి, కొడుక్కి, శిష్యుడికి డబ్బులు ఇవ్వక్కర్లా, వాళ్ళు సంతోషంగా చేస్తారు. వాళ్ళకి డబ్బు ఇవ్వక్కర్లా. నీకు పని చేశాను కాబట్టి నాకు డబ్బు ఇవ్వని అడగకూడదు భార్య కానీ, కుమారుడు కానీ, శిష్యుడు కానీ. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైనటువంటి పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకోవాల్సి వస్తుంది. ఎవరైనా చుట్టాల అబ్బాయి మన ఇంట్లో ఉండి పనిచేసి పెట్టినా కూడానండి, వాడికి తగిన ప్రతిఫలాన్ని ముట్టజెప్పాలి, లేకపోతే మన పుణ్యం వాడికి వెళ్ళిపోతుందట. పంక్తి భోజనాలలో, భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమాని యొక్క పుణ్యంలోని 6వ భాగాన్ని హరించిన వారు అవుతారు. మన చుట్టాలు అందరికీ కలిపి భోజనాలు పెడతాం, వీళ్ళు సరిగ్గా వడ్డనలు చేయక, సరిగ్గా వచ్చిన వాళ్ళకి రెసిప్రోకల్గా చక్కగా ప్రవర్తించక చేస్తే యజమాని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడో, గృహమేధి ఎవడో, అతని పుణ్యం ఈ అవమానింపబడిన వాళ్ళ తాలూకు ఖాతాలో పడిపోతుందట. స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలోని 6వ వంతును
ఆ ఇతరులకు కోల్పోతారు. సంధ్యావందనం చేసుకునేటప్పుడు మాట్లాడకూడదు. స్నానం కూడా ఎవరి దారిని వాళ్ళు స్నానం చేయటమే. ఈ మన నదుల్లో అక్కడ స్నానం చేసేటప్పుడు ఆనుకుని నుంచోకూడదండి. దగ్గరగా మనుషుల దగ్గర నుంచోకూడదు. సంధ్యావందనం చేసేటప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, వేరే వాళ్ళు మనని ముట్టుకోకూడదు కూడా. ఎవరి నుంచైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం దానం ఇచ్చిన వాడికే చెందుతుంది. ఇదొక పాయింట్. కర్తకి కర్మఫలం వినా మరేమీ మిగలదు. చేసిన పుణ్యం తప్ప పని చేసిన క్రియ చేసినందుకు వస్తుంది తప్పిస్తే యజ్ఞఫలం ఏదైతే పూజ విధానం ఆ ఫలితం ఏది లభించాలో అది డబ్బిచ్చిన వాడికే చెందుతుందట. తర్వాత దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వల్ల వచ్చే పుణ్యము ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠుడికి దక్కదు. దొంగతనం చేసుకొచ్చినా వీళ్ళకి దక్కేదేమీ లేదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో రుణశేషానికి తగినంత పుణ్యం రుణదాతకి చెందుతుంది. పాపం కానీ పుణ్యం కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయటంలో తోడ్పడేవాడు, దానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. మంచైనా చెడైనా. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువుకు, కుమారు నుంచి తండ్రికి, భార్య నుండి భర్తకి 6వ భాగం చేరుతుంది. ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ అండి. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదో, నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. మనం లోకసామాన్యంగానే చెప్పుకుంటామండి. శాస్త్రం చెప్పింది భర్తలు చేసినటువంటి పూజల్లో వాళ్ళ పుణ్యంలో సగభాగం భార్యకి చెందుతుంది అని. పురాణం ఇంకో ప్రత్యేక వాక్యం చెప్తోంది. ఎవరైతే భర్తని అనుసరించి ఉంటారో, ఆయన ఏదో బోల్డ్ పూజ చేస్తున్నాడు, వీళ్ళు ఏదో చేస్తాడు, ఎలాగో మనకు పుణ్యం వస్తుంది కదా అని అనుకోకూడదు. పరిచర్య చేసిన స్త్రీకి లభిస్తుందని కృష్ణ పరమాత్మే చెప్పాడట. మనకు ఎలాగో వస్తుందని అనుకోకుండా ఆయన పూజ చేస్తుంటే పరిచర్య కావాల్సిన సామాన్లు ఏర్పరచడం, ఇల్లు వాకిలి తుడిచిపెట్టడం, ఓ ప్రసాదం నివేదన చేయటం, ఏదైనా వాళ్ళు ఎవరికో సహాయం చేస్తానంటే ఎందుకు అవన్నీ అని అంటాం. అలాంటివి చేయకూడదు. ఈ పని చేయాలి, హెల్ప్ చేయాలి. ఎక్కడికైనా ఏదైనా ఆయన మంచి పని చేస్తానన్నప్పుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళకి సగం ఫలితం ఖచ్చితంగా లభిస్తుందట స్త్రీలకి. తర్వాత ఏం చెప్తున్నారు, తన సేవకుడో కొడుకో కానీ ఇతరుని చేత ఆచరింపజేసినటువంటి పుణ్యాలలో తనకి 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకి ఏ నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వల్ల పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించడం తప్పడం లేదు. అందువల్లనే సజ్జన సాంగత్యం ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, వినమంటున్నారండి. సాంగత్యం బాగుంటుంది. సజ్జన సాంగత్యం, మంచి మాట్లాడేవాళ్ళు, ఎవరైనా తిట్టేటప్పుడు కూడా దూషణాలకి పాల్పడకుండా, ఏమిటో అలా జరిగిందండి, వాళ్ళు అలా చేశారు, ఎందుకోను, మరి వాళ్ళ కర్మం మా కర్మం అనాలి తప్పిస్తే వాళ్ళకి రకరకాల మాటలు తగిలిస్తూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ, వాళ్ళని ఆడిపోసుకుంటూ, తూర్పారపడుతూ చేయకూడదు. అలాంటి వాళ్ళని సజ్జనులని ఈ కాలంలో మనం అనుకోవాలి. సాధువుగా ప్రవర్తించే వాళ్ళతోటి స్నేహము సాంగత్యము చాలా మంచివి. దానివల్ల వాళ్ళు మంచి పనులే చేస్తారు, మనకి కొంత భాగం పుణ్యం లభిస్తుంది. వాళ్ళు చెడు చెయ్యరు, చూడరు, అనరు కాబట్టి మనకి ఏ పాపము సంక్రమించదు. కాబట్టి ఉత్తమ జన సాంగత్యము, సజ్జన జన సాంగత్యము చాలా అవసరము, మంచిది కూడాను. అయితే ఇప్పుడు నేను చెప్తున్న కథ ఏమిటో చూద్దాం. ధనేశ్వరుడి కథ. సత్సాంగత్య మహిమ, మంచి వాళ్లతోటి స్నేహం చేస్తే కలిగే ప్రయోజనాన్ని ఈ కథలో చెప్తారు. బహుకాలం పూర్వము అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణము, చౌర్యము, వేశ్యాగమనము, మధుపానము ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనటమే కాకుండా షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైనటువంటి వర్తకాలు కూడా చేసేవాడట. వర్తక నిమిత్తం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళటం అతనికి అలవాటు. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరాన్ని చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దాంతో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన సాధారణంగా వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా. ఇప్పుడు చూడండి, పండగల రోజుల్లోనూ అప్పుడు ఏదైనా ప్రోగ్రాములు ఉన్నప్పుడు, జాతరలప్పుడు అలాంటి చోట వ్యాపారం బాగా జరుగుతుంది విశేషంగా. ధనేశ్వరుడు నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న వాళ్ళని చూసేవాడు. నృత్యగాన మంగళవాద్యయుతంగా పాడేటువంటి హరికీర్తనలను, కథలను ఆల్పించేవాళ్ళు, విష్ణుముద్రల్ని ధరించిన వాళ్ళు, తులసిమాలలతో అలరారుతున్న వాళ్లను అయినటువంటి భక్తుల్ని చాలా మందిని చూసేవాడు. చూడడమే కాకుండా
నెల పొడుగునా తాను అక్కడ మసులుతూ ఉండటం వల్ల వాళ్ళతో పరిచయం కూడా లభించింది. సంభాషించేవాడు, ఏదో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వల్ల అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణ కూడా చేసేవాడు. పక్క వాళ్ళంతా భజన చేస్తూనే భజనలో వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మన్నూరు కూడా రామకృష్ణ గోవింద మసూదన అంటుంది ఆటోమేటిక్గా. అంతా కాకపోయినా కొంత అంటాం కదా. అయితే ఈ నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీక ఉద్యాపన విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడు ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థుల్ని కూడా కంటితో చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను కూడా తిలకించాడు. ఇది గమనించండి. ఉదయకాలమేమో విష్ణు సంకీర్తన చేసి విష్ణుకు సంబంధించినటువంటి జాగారాలు అవి ఇవి అన్నీ చేసేవాళ్ళు. ప్రతి సాయంకాలము శివప్రీతికై దీపాలు పెట్టేవాళ్ళట ఆ కాలంలో కూడా. అయితే ఇవన్నీ చూసేవాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన ఎందుకు అని ఆశ్చర్యపడద్దు. విష్ణువుకి ప్రీతి కోసం కార్తీక దామోదర ప్రీత్యర్థం అని కార్తీక మాసాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎందుకు శివ జాగరణ చేయాలి, ఎందుకు శివారాధన చేయాలి? మనం ఇప్పుడు శివుడిదే కార్తీక మాసం అని భావిస్తాం. కానీ ఎందుకు కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణంలో విష్ణునామ సంకీర్తన ఎందుకు వచ్చింది, ఎందుకు కార్తీక దామోదర ప్రీతి చెప్తారు అనే దాని గురించి చెప్తున్నారు. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదిగాక ఆ శివుడే కార్తీక పౌర్ణమి నాడే త్రిపురాసుర సంహారం చేసిన వాడు అవటం చేత ఆయనను ఆ రోజున తప్పక ఆరాధించాలి. కార్తీక పౌర్ణమి నాడు ఆరాధనీయుడు సాక్షాత్తు పరమశివుడే. ఆ రోజునే త్రిపురాసుర సంహారం చేసి ముజ్జగాలలోనూ జనాల్ని రక్షించాడు ఆయన. తప్పకుండా పౌర్ణమి నాడు ఆరాధనీయుడు పరమేశ్వరుడేనట. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన అతను ఒక కృష్ణ సర్పం కాటు వేసింది. తక్షణమే స్పృహ కోల్పోయి అపస్మారకంలో ఉన్న ఆడికి అక్కడున్న భక్తులు ఉన్న తులసి తీర్థాన్ని సేవింపజేశారు. అయిపోయింది నారాయణ నారాయణ అంటూ నోట్లో తులసి తీర్థం పోశారు. ఆ అనంతర క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయటం కూడా జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవిని పాశబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకెళ్లారు. యముడు అతని పాపపుణ్యాలను గురించి విచారణ ప్రారంభించగానే చిత్రగుప్తుడు అన్నట పుస్తకం తెరిచాడనమాట. చిట్ట తెరిచి, హే ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణుమంతైనా పుణ్యం చేసిన వాడు కాదండి. వీడి పుస్తకంలో అసలు ఎక్కడా లేదు, వీడికి ఏ అకౌంట్లోనూ వీడి దగ్గర పుణ్యబలం అన్న మాటే లేదు అనేసరికల్ ఈయనేం చేశాడు, దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలని చితకొట్టించి కుంభిపాక నరకంలో వేశారట. అయితే ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ కుంభిపాకట్ల మంటలు రేగుతూ ఉంటాయి. మొత్తం మంటలన్నీ చల్లారిపోయినాయట. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలుడికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణని తలపెడుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన అంత్యకాలంలో కార్తీక మాసోత్సవాన్ని వీక్షించాడు. నరక నివారకాలైన అనేక పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణాదులకు పాత్రలో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో 6వ భాగాన్ని పొందుతున్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వల్ల ఇతడు కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని కూడా పొందాడు. కర్ణపుటాలలో నారాయణ నామస్మరణ చేయబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహం సుస్నాతమైంది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడని తెలుసుకో. అక్కడ ఉన్న వాళ్ళందరూ హరిసేవలే, అందరూ హరిసేవే చేశారు. నర్మదా తీరంలో సాయంకాలం శివప్రీతి కోసం దీపాలంకరణలు అవి చేశారు. దీపమాలాలు సమర్పించారు, జ్వాలాతోరణాలు కట్టారు. ఆ తర్వాత దీపాలని నదిలో రోజు వదిలిపెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నందు వాడికి ఇక నరకానుభవం జరగదు. ఇతను నరకానికి అతీతుడు. ఇతగాడు దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలయమైనటువంటి నరకమందు ఉండేందుకు అర్హుడు కాదు నాయన, ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేసేయమని నారదుడు యమధర్మరాజుకి బోధించాడు. దీంతో 28వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 29వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.